360 డిగ్రీలో 365 365 రోజులు ఈ 3 విషయాలపైన శిక్షణ ఇస్తాం. క్యూబ్స్తో పాటు మన దగ్గర ప్రతిష్టమైన స్ట్రక్చర్ ఉంది. అందరి యొక్క జాతకాలు రాసే కంప్యూటర్ యంత్రాంగం ఉంది. మీరు అక్కడ పనిచేస్తే మీ మీటర్ ఇక్కడ తిరుగుతుంది, ఆటోమేటిక్ మీటర్. మీరు ఎవరి రికమెండేషన్లు అవసరం లేదు. మీరు చేసే పని మీకు శ్రీరామ రక్ష, అదే మీ రికార్డు. అందుకని ఈరోజు ఆఫీస్ చూస్తే నేను సంతోషపడ్డాను. మొట్టమొదటిసారిగా జనరల్ సెక్రటరీని అభినందించాను, బాగుంది ఆఫీస్ అని. మామూలుగా నేను ఎవరిని అభినందించను, నేను ఇంకా చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటాను. మీరు ఎంత చేసినా ఇంకా తక్కువ చేశారంటూ ఉంటాను. అలాంటి ఒకప్పుడు గండిపేటలో శిక్షణా కార్యక్రమాలు పెట్టి రేకుల షెడ్ కింద శిక్షణ ఇప్పించుకున్నాం. అక్కడి నుంచి హైదరాబాద్ ఆఫీస్, అక్కడి నుంచి అమరావతిలో ఒక పటిష్టమైన పార్టీ. ఇక్కడ ఆఫీస్ చూస్తే నేర్చుకోవాలి, నేను కూడా శిక్షణ తీసుకోవాలనే ఆలోచన వచ్చే పరిస్థితికి వచ్చింది. ఒక మంచి వాతావరణం క్రియేట్ చేశాం. మంచి వ్యక్తుల్ని, సమర్థవంతులందరినీ తీసుకొస్తాం. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పిస్తాం. ఒక స్థాయి నాయకులకు ఇక్కడ ఇస్తాం, ఇంకొక స్థాయి ఉండే నాయకులందరినీ జోనుల వారీగా శిక్షణా కార్యక్రమాలు పెడతాం. అక్కడ బాగానే పనిచేస్తే ఆటోమేటిక్గా పికప్ చేసి నెక్స్ట్ లెవెల్లో పెట్టి ఇక్కడ తీసుకొస్తాం. అక్కడ కూడా బాగా పనిచేస్తే రేపు నాకు ఏమాత్రం అనుమానం లేదు, ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళే ప్రజాప్రతినిధులు కూడా. 3 ఏళ్ళు 50% అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. 33% ఆడబిడ్డలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఇది శుభవార్త. ఎవరైనా పోటీ పడాలంటే అంటే కట్త్రోట్గా కాదు, అడ్డదొడ్డంగా కాదు, కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో పనిచేసి మీరు ఎక్కడున్నా మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని మీరు నిరూపించండి. మిమ్మల్ని ఐడెంటిఫై చేసే బాధ్యత ప్రధాన కార్యదర్శి లోకేష్ గారిది, దాన్ని అమలు చేసే బాధ్యత నాది. ఇప్పుడే పల్లా శ్రీనివాస్ గారు చెప్పారు, వాళ్ళ తండ్రితో నాకు ఒక అనుభవం. ఆయన ఒక మంచి ట్రేడ్ యూనియన్ లీడర్. అప్పట్లో ఆయన ఐడెంటిఫై చేసి ఎమ్మెల్యే పెడితే గాజువాకలో ఆ రోజుట్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచారు. మొన్న కూడా చూస్తే పల్లా శ్రీనివాస్ నవ్వుతూనే ఉంటాడు, అజాత శత్రువు. అందుకనే మీరు చూస్తే అతిపెద్ద మెజార్టీతో గెలిచారంటే అది కూడా ఒక కారణం. రాజకీయాల్లో పనిచేయడం చాలా ముఖ్యం. పని చేయడమే కాకుండా ప్రవర్తన కూడా చాలా ముఖ్యం. కొంతమంది ఎక్కువ తిరిగితే తక్కువ ఓట్లు వస్తాయి, కొంతమంది తక్కువ పని చేసినా ఎక్కువ ప్రభావం చూపిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆదర్శంగా ఉండాలి. వ్యక్తిగత ప్రవర్తన నుంచి ప్రతి అంశంలో తెలుగుదేశం బ్రాండ్ నిలిపేలా వ్యవహరించాలి. మీరు పార్టీ గౌరవాన్ని పెంచితే పార్టీ మీ గౌరవాన్ని, హోదాను పెంచుతుంది. ప్రజల్లో పార్టీ పరపతి పెరుగుతుంది. మన పార్టీ ఆవిర్భావం తర్వాత 10 ఎన్నికలు వస్తే 6 గెలిచాం, 4 ఓడిపోయాం. 89, 2004, 2009, 2019 వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయాం. దానికి కారణం నా అబ్సెషన్ కూడా. ఒకసారి గెలిస్తే ఏదో చేసేయాలని మీతో మహాడకుండా ముందుకు పోతే మా నాయకుడు పట్టించుకోలేదని మీరు అలిగి ఇంట్లో కూర్చుంటారు. అది వచ్చింది మీ యొక్క పెద్ద సమస్య. వేరే పార్టీకి పనిచేయరు, వేరే జెండా పట్టరు, కానీ అలగతారు. అలకే ప్రమాదం.
భవిష్యత్తులో అలక ఉండకూడదు. శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాల్సిన అవసరం ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మనం గెలవాలి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్త అనే వ్యక్తి మీ పరిధిలో ఏ స్థాయిలో ఉన్నా ఆ స్థాయిలో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిపించే శక్తి సామర్థ్యం మీకు ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ఆనవాయితీగా పెట్టుకోవాలి. వైకుంఠపాళి రాజకీయాలు ఇటు పార్టీకి అటు రాష్ట్రానికి చాలా నష్టం, కార్యకర్తలకు కూడా నష్టం. ఇప్పుడే ఆ టీవీలో మీరు వేసినప్పుడు ఒక ఫిల్మ్ చూస్తే మనసు కలిచివేసింది, ఆవేశం వచ్చింది, బాధ కలిగింది. ఒక పార్టీ సిద్ధాంతాల కోసం, ఒక రాష్ట్రం కోసం ఎంతమంది ఎన్ని త్యాగాలు చేశారంటే ఒకసారి చూసినప్పుడు అర్థమవుతుంది. అన్ని త్యాగాలు చేసిన కూడా పార్టీ కార్యకర్తల త్యాగాల్ని కొంతమంది విస్మరిస్తే, మనం కూడా మర్చిపోతే అది చాలా ప్రమాదం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కంటిన్యూటీతోనే డెవలప్మెంట్ అనేది అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో నిరూపితమైంది. 2004లో మనం గెలుచుంటే తెలుగు జాతి ఏ స్థాయికి పోయేదో ఒక్కసారి ఊహించుకోవాలి. 2019లో మనం గెలుచుంటే అమరావతి ఆంధ్ర రాష్ట్రం ఏ స్థాయికి పోయేదో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారంటే అది మన మీద నమ్మకం. అలాంటి నమ్మకం వచ్చినప్పుడు అదే మరిగా ఈరోజు మీరు చూస్తే మొన్నటి వరకు పెట్టుబడుల కోసం ముందుకు రాని రాష్ట్రం ఈరోజు పెట్టుబడులు అంటే ఆంధ్రప్రదేశ్ ఒక గమ్యస్థానం. ఇది ఒక నమ్మకం. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసే అధికారం మనకెవ్వరికీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటేనే రాష్ట్రం బలంగా ఉంటుంది. పార్టీ గెలిపే రాష్ట్రం గెలుపు. పసుపు జెండా నిరంతరం ఎగరాలి. రాష్ట్రం ఎప్పుడు గెలవాలి. పార్టీ బాగుంటే తెలుగు జాతి నెంబర్ 1గా ఉంటుంది. అదే నా జీవిత ఆశయం అని కూడా మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మనందరి టార్గెట్ స్వర్ణాంధ్ర 2047. 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలి. దీంట్లో ఆప్షన్ లేదు. ఎవరికి దీంట్లో వేరే అభిప్రాయం లేదు. భారతదేశం 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 చేయడం నరేంద్ర మోడీ గారి సంకల్పం అయితే దానికి ఇంధనం పెంచే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, తెలుగు జాతిని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. దానికోసం ఈరోజు ఒక సంకల్పం తీసుకుందాం. రాబోయే రోజుల్లో ప్రతి ఏ పని చేసినా మీరు ఆలోచించాలి, ఇది ప్రజలకు నష్టమా లేకపోతే ప్రజలకు ఎక్కడన్నా ఇబ్బంది కలిగిస్తున్నామా. పని వల్లనే కాదు, ప్రవర్తన వల్ల కూడా. ఈ రెండు ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూ ముందుకు పోదాం. ఈ సంకల్పంతో ముందుకు పోదాం. నేను కూడా మిమ్మల్ని ముందు మారిగా అబ్సెషన్తో ముందుకు పోను. రాజకీయం చేస్తా, అదే సమయంలో అభివృద్ధి చేస్తా, సమిక్షమాన్ని ఇస్తా. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మీకు అండగా ఉండే బాధ్యత నాది. ప్రతి ఒక్క కార్యకర్తకు రక్షణగా ఈ పార్టీ ఉంటుంది. మరొకసారి పసుపు సైనికులకు, తెలుగు తమ్ముళ్లకు, అభిమానులకు పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు.